ఎందుకో మోసాన్ని భరించలేను, అది నా బలహీనత. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లవ్ ఆఫ్ లైఫ్. ఈరోజు నేను మీ ముందుకు మూవీ రివ్యూతో వచ్చాను. అదేదో కాదు, అల్లరి నరేష్ ఫరియా అబ్దుల్లా నటించిన ఆ ఒకటి అడక్కు. ఈ రివ్యూ గురించి నేను ఎక్కువ టైం తీసుకోదలుచుకోలేదు. కమింగ్ స్ట్రైట్ టు ద పాయింట్. మన హీరోకి ఏజ్ బారైపోయినా పెళ్ళవ్వదు. సో అందరూ అనే మాటలు పడలేక హ్యాపీ మ్యాట్రిమోనీలో చేరతాడు. అక్కడే మన ఫరియా అబ్దుల్లా కూడా మన హీరోకి పరిచయం అవుతుంది. మ్యాట్రిమోనీ సైట్స్లో జరిగే స్కామ్ అంతా ఒక్కొక్కటిగా చూపిస్తారు. ఎట్ లాస్ట్ ఆ స్కామ్స్ అని మన హీరో బయట ఎట్లా పెట్టాడు అండ్ మన హీరోకి పెళ్ళైందా లేదా అనేది మిగిలిన స్టోరీ. కమింగ్ టు ద పాజిటివ్స్ ఆఫ్ ద మూవీ. ఈ మూవీలో అల్లరి నరేష్ అండ్ ఫరియా అబ్దుల్లా పర్ఫార్మెన్సెస్ బాగుంటాయి. అండ్ ఓవరాల్గా చెప్పాలంటే 2 hours 15 minutesలో మీరు జస్ట్ 15 to 20 minutes మాత్రమే నవ్వుతారు. మిగతా చోట్ల కామెడీ వచ్చినా కనీసం మన మొహంలో చిరునవ్వు అనేది కూడా రాదు. బట్ థియేటర్లో ఫన్నీ మ్యూజిక్ ఇచ్చారు కొన్ని సీన్స్కి. సాంగ్స్లో కూడా రాజా ఒక్క సాంగే బాగుంటుంది. మిగతా సాంగ్స్ అన్నీ ఒక జ్యువెలరీ యాడ్ కోసం తీసినట్టు ఆ బ్యాక్గ్రౌండ్ కానీ ఆ మ్యూజిక్ కంపోజిషన్ కానీ అలాగే ఉంటాయి. ఎగ్జిక్యూట్ చేయాలనుకున్న స్టోరీ మంచిదే, జనాలకి ఇవ్వాలనుకున్న మెసేజ్ కూడా డబల్ ఓకే. కానీ ఆ స్క్రీన్ ప్లే కానీ ఆ ఎగ్జిక్యూషన్ కానీ ఆ అవుట్డేటెడ్ కామెడీ, ఎస్పెషల్లీ వెన్నెల కిషోర్ అండ్ వైవా హర్ష ఉన్నారు ఈ మూవీలో. బట్ దేర్ రోల్స్ వర్ వేస్టెడ్ అని క్లియర్గా చెప్పచ్చు. వాళ్ళ కామెడీకి నాకైతే నవ్వు రాలేదు. జస్ట్ వన్ టైం పాసిబుల్ మూవీ, ఓటీటీలో కూడా చూడబుద్ది కాదు. ఎట్ లాస్ట్ నేనైతే ఈ మూవీకి చాలా తక్కువ రేటింగ్ ఇద్దామనే అనుకున్నా. బట్ కంపేరింగ్ టు అదర్ ఫిలిమ్స్ విచ్ వర్ రిలీజ్డ్, ఈ మూవీకి నేను 2.95 రేటింగ్ ఇస్తున్నా. దిస్ ఈస్ అకార్డింగ్ టు మై ఒపీనియన్. మీరు కనుక ఈ మూవీ చూసినట్టే కింద కామెంట్లో ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ.